వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. ప్రస్తుతం మనం విశాఖలోని ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఉన్నాం. ఈ నెల 8వ తేదీన దేశ ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ విచ్చేస్తున్నారు. 1.50 లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు సంబంధించి ఈ వేదికపై నుంచే శ్రీకారం చుట్టబోతున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లు అయితే ప్రస్తుతం విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరుగుతున్నాయి. ఇదే వేదిక నుంచి ప్రధాని దేశానికి ఎంతో అత్యంత విలువైన ప్రాజెక్టులకు సంబంధించి ప్రాజెక్టులను శ్రీకారం చుట్టబోతున్నారు. అయితే ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చురుగ్గా కొనసాగుతున్నాయి. దాదాపు 2 లక్షల మంది ఈ ప్రజలు వచ్చే అవకాశం ఉంది ఈ సభకు. సో మొట్టమొదటిసారిగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ విశాఖ వస్తున్న నేపథ్యంలో ఆయన్ను ఘనంగా స్వాగతం పలికేలా ప్రస్తుతం కూటమి నేతలు అయితే ఏర్పాట్లు అవి చేస్తున్నారు. మనం చూడొచ్చు, స్టేజ్ దగ్గర మొత్తం కూడా ప్రధాని పర్యటన అంటే అత్యంత భద్రతతో కూడుకున్న విషయం. ఎందుకంటే ఎన్ఎస్జీ కమాండోలు ఎంతో భద్రత ఉంటుంది. సో మనం ఇక్కడ చూడొచ్చు, డాగ్ స్క్వాడ్ అండ్ బాంబ్ స్క్వాడ్ కూడా ప్రత్యేకంగా ఈ తనిఖీలన్నీ కూడా నిర్వహిస్తున్నారు. దాదాపు 2 లక్షల మంది వస్తున్నారనే సమాచారంతో భద్రత సంబంధించి పటిష్ట చర్యలు చేపట్టాలని ఇప్పుడే ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు కూడా విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్జీకి సూచనలు చేశారు. మొత్తం మోడీ ఎట్నుంచి రావాలి, ఎట్నుంచి వెళ్ళాలి, ఆయన ఎంతసేపు ఉంటారు, అలాగే వారు ఏ మార్గంలో ప్రయాణిస్తారనే విషయాలన్నీ కూడా మొత్తం కీలకంగా అంటే ఒక రూట్ మ్యాప్ని వీళ్ళంతా కూడా సిద్ధం చేసుకున్నారు. సో ఆ రూట్ మ్యాప్లో ఏ చర్యలు చేపట్టాలంటే లైటింగ్ కానివ్వండి, ఎందుకంటే ముఖ్యంగా రోడ్ షో ఉంది. ప్రధానికి ప్రత్యేక ఆకర్షణగా ఈసారి రోడ్ షోను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ రోడ్ షో దాదాపు 4 కిలోమీటర్ల మేర ఉండనున్నట్లు తెలుస్తోంది. సో ఈ రోడ్ షోకు పెద్ద సంఖ్యలో నగరవాసులందరూ పాల్గొనే అవకాశం ఉన్నందున మోడీకి దారి పొడుగున భద్రత కల్పించిన అవసరం అయితే ఉంది. సో మనం ఇప్పుడు ప్రత్యేకంగా ఈ భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎందుకంటే మొత్తం అన్ని నియోజకవర్గాలు ఉత్తరాంధ్ర నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు మోడీని చూసేందుకు, అలాగే ఈ సభను విజయవంతం చేసేందుకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. అయితే ఈ జన సమీకరణకు సంబంధించి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కూడా మంత్రులు అలాగే 3 జిల్లాలకు చెందిన నాయకులతో సమావేశం కూడా నిర్వహించారు. కింజరపు రామ్మోహన్ రెడ్డి కూడా ఈ సమావేశానికి హాజరయ్యి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏదైతే సీసీ కెమెరాలు, విద్యుత్ దీపాలు, అలాగే ప్రధాన వేదిక, రోడ్ షో, ఇవన్నిటికీ కూడా అంటే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా వైద్య సిబ్బందిని కూడా అందుబాటులో ఉండాలని, అలాగే వచ్చిన వారికి పాసలతో పాటు ఏవైతే మంచినీరు, తాగునీరు, అలాగే భోజన వసతి సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేయాలని ఇప్పటికే అధికారులందరికీ సూచించారు. అయితే ఏదైతే ఈ మోడీ పర్యటన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కొత్త సందడి నెలకొంది. ఎందుకంటే విశాఖకు ముఖ్యంగా మోడీ ప్రధానిలో ప్రత్యేక ఆకర్షణ అంటే ఒక కొత్త విషయం ఏంటంటే, విశాఖ కేంద్రంగా ఉన్నటువంటి సౌత్ కోస్ట్ జోన్కి సంబంధించి ఆ రోజే ఇక్కడ శంకుస్థాపన కూడా చేయనున్నాను. ఎందుకంటే ఉత్తరాంధ్ర వాసుల చిరకాల కళ అది. ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక రైల్వే జోన్ ఉండాలని ఎప్పటి నుంచో వీరంతా కోరుకున్నారు. సో అదే దిశగా మోడీ ఇదే వేదిక మీద నుంచి ఆ సౌత్ కోస్ట్ జోన్కి సంబంధించి శంకుస్థాపన కూడా చేయనున్నారు. అయితే ఇటువంటి ఎంతో విలువైన ప్రాజెక్టులను మోడీ ఇక్కడ శ్రీకారం చుట్టడంతో ఎప్పుడెప్పుడు అని విశాఖవాసులంతా కూడా సౌత్ కోస్ట్ జోన్ను విశాఖ కేంద్రంగా చూస్తామా అంటూ ఇప్పటికే ఎన్నో ఆశలుగా పెట్టుకున్నారు. ఎందుకంటే సౌత్ కోస్ట్ జోన్ ఏర్పడితే రాష్ట్రంలో విశాఖ ఒక ప్రత్యేక జోన్ ఏర్పడుతుంది, ప్రాంతవాసులకు ఉద్యోగాలు కూడా వస్తాయని వీరంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఒక ఆర్ఆర్బీ కూడా వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ మోడీ ఏదైతే విశాఖ వస్తున్న సందర్భంలో ఉత్తరాంధ్ర సాంప్రదాయాలు, కళలు ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయాలని పలువురు ఎమ్మెల్యేలు సూచించారు. ఈ సూచన మేరకు మంత్రుల బృందం అంతా కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఉత్తరాంధ్ర అంటేనే కళ్ళకు నిలయం. సో ప్రత్యేక కళాకారులందరూ కూడా ఈ వస్తున్నారు. ఇంతమంది 2 లక్షల మంది భారీగా వస్తున్న నేపథ్యంలో వారందరికీ వారు వచ్చే వాహనాలంటే వీఐపీ కానీ, వివిఐపీ కానీ, సాధారణ ప్రజల పార్కింగ్ కూడా ఇప్పటికే 26 ప్రదేశాలు గుర్తించినట్టు తెలుస్తుంది. అయితే వీరందరికీ కూడా లోపలికి ఎంటర్ అయ్యే విధంగా ముందే ఈ పాసులు అవి జారీ చేయాల్సి ఉంది. సో ఈ పాసులు ప్రత్యేక టీంలు కోఆర్డినేషన్, అంటే ఒకరు సభాస్థలాన్ని చూసుకుంటే మరొకరు జనాలు చూసుకోవాలి, మంచినీళ్ళు, భోజనం ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం ఇక్కడ ఏదైతే ఈ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ప్రస్తుతం అయితే ఏర్పాట్లన్నీ కూడా చురుగ్గా జరుగుతున్నాయి. 8వ తారీఖున ప్రధాని మోదీ ఇదే వేదికపై నుంచి ఈ అభివృద్ధి పనులకైతే శ్రీకారం చుట్టున్నారు. సో ముఖ్యంగా ఈ ఉత్తరాంధ్ర వాసులకు
ఒక గొప్ప పండగ వాతావరణం అయితే నెలకొంది. ఎందుకంటే చుట్టూ విశాఖ నగరం మొత్తం కూడా ఇప్పటికే మోడీ ఏ మార్గంలో అయితే వస్తారో ఆ మార్గం అంతా కూడా ఇప్పటికే సుందరంగా అలంకరణలు అవి జరుగుతున్నాయి. ముఖ్యంగా రైల్వే జోన్కి సంబంధించి కూడా నగరవాసులంతా ఎంతో ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ వస్తుంది. ఆ సౌత్ కోస్ట్ రైల్వే జోన్కి సంబంధించి ఇక్కడి నుంచే శంకుస్థాపన చేయడం కూడా ఈ మోడీ పర్యటనలో ప్రత్యేక ఆకర్షణగా చూడొచ్చు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.